1996లో మార్వెల్ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ డిక్లేర్ అయిపోయేది. కేవలం మార్వెల్ స్టూడియోస్ సర్వైవ్ కానికి అప్పటి ఐకానిక్ క్యారెక్టర్ అయిన స్పైడర్ మ్యాన్ ని సోనీకి అమ్మేసింది. అయినా మార్వెల్ కున్న ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. సో మార్వెల్ తన బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ అయిన ఎక్స్ మ్యాన్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ని కూడా ఫాక్స్ స్టూడియోకి అమ్మేసింది. అయినా ప్రాబ్లమ్స్ అయిపోలేదు. ఎలాగో బ్యాంక్రప్ట్ డిక్లేర్ అయితే మొత్తం వెళ్ళిపోతుంది. ఒక లాస్ట్ టైం మన లక్ ని టెస్ట్ చేద్దామని కెప్టెన్ అమెరికా అండ్ థార్ లాంటి క్యారెక్టర్స్ ని తాకట్టు పెట్టి లోన్ తో అప్పటి మోస్ట్ ఇగ్నోర్డ్ అండ్ నాట్ సో లవ్ క్యారెక్టర్ అయిన ఐరన్ మ్యాన్ తో ఒక మూవీ తీద్దామని డిసైడ్ అయ్యారు. ఇది వాళ్ళు తీయబోయే లాస్ట్ మూవీ. అందులో మార్వెల్ ఐరన్ మ్యాన్ రోల్ కి కాస్ట్ చేసిన యాక్టర్ అప్పుడే డ్రగ్ కేసు మీద జైలు నుండి రిహా అయిన ఆర్డీజే. ఇదంతా చూసిన హాలీవుడ్ కి మార్వెల్ ఎండ్ అయిపోయిందనే కన్ఫర్మేషన్ దొరికిపోయింది. కానీ మార్వెల్ తన హోప్ ఇంకా వదలలేదు. ఎంతో డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ తో ఫైనల్ గా ఐరన్ మ్యాన్ రెడీ అయ్యి థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ చూసిన హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఆడియన్స్ ఒక్కసారిగా ఆ స్టోరీ టెల్లింగ్ అండ్ విఎఫ్ఎక్స్ స్కేల్ ని చూసి షేక్ అయ్యారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు మార్వెల్ ఆ మూవీతో ఒక గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇచ్చింది. అండ్ ఆర్డీజే వరల్డ్ లోనే మోస్ట్ లవ్ యాక్టర్ గా నిలిచారు. ఇలా 2008 లో వచ్చిన ఐరన్ మ్యాన్ మూవీతో మన ఫేవరెట్ మార్వెల్ మూవీస్ జర్నీ స్టార్ట్ అయింది.